అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లాలో గత 2-3 డేస్ నుంచి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పెటిషన్స్ మీద మనము ఎఫ్ఐఆర్స్ కట్టడం జరిగింది. మొత్తం వరకు 7 ఎఫ్ఐఆర్లు మనము రిజిస్టర్ చేసినాము. దీంట్లో మొత్తం గవర్నమెంట్ ప్యాడీ వర్త్ 191 crores వరకు గవర్నమెంట్ ప్యాడీ ప్రొక్యూర్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు కట్టకుండా రైస్ మిల్స్ చీటింగ్కి మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీకి పాల్పడాలని చెప్పేసి మనం ఎఫ్ఐఆర్స్ కట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నల్గొండ సబ్ డివిజన్లో మునుగోడు, చిట్యాల అండ్ నల్గొండ రూరల్ ఈ 3 పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 36, 37, 28 ఈ 3 క్రైమ్ నెంబర్స్లో కూడా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇందులో ప్రధాన నిందితుడు కందుకూరి మహేందర్, ఇతని ఏజ్ 65 years, కందుకూరి పద్మ ఏజ్ 57 years. వీళ్ళకి ఇద్దరికి కలిపి 3 రైస్ మిల్స్, సుమాంజలి పారాబాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, మనోహర్ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇంకోటి వరలక్ష్మి పారాబాయిల్డ్ మిల్. ఈ 3 మిల్స్కి సంబంధించి మనకి రాబీ సీజన్ 2022-2023 సంవత్సరంలో సుమారు 43 కోట్ల వర్త్ ప్యాడీ అంటే 13,170 మెట్రిక్ టన్నుల ప్యాడీ వరకు వీళ్ళు గవర్నమెంట్ నుంచి ప్యాడీ తీసుకొని ఆ ప్యాడీని మళ్ళీ గవర్నమెంట్కి కట్టకుండా కస్టమ్ మిల్లింగ్ అయిపోయిన తర్వాత దాన్ని డైవర్షన్ చేసినారని చెప్పేసి సివిల్ సప్లైస్ వాళ్ళు వాళ్ళ థరో ఎంక్వైరీ అయిన తర్వాత మనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద ఇనీషియల్గా వీళ్ళు ఇద్దరు అక్యూజ్లు అబ్స్కాండింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండింగ్ అవుతుంటే ఇవాళ పొద్దున వాళ్ళని మనం స్పెషల్ టీమ్స్లో మనం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్లస్ ఇద్దరు సిఐలు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. బేస్డ్ ఆన్ వాళ్ళ కన్ఫెషన్ బేసిస్ మీద వాళ్ళిద్దరిని కూడా మనం ఇప్పుడు ఇవాళ రిమాండ్కి పంపడం జరుగుతున్నది. మిగతా అక్యూజ్లు కూడా అందరూ అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మిగతా కేసులలో కూడా త్వరలో పట్టుకొని తప్పనిసరిగా వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. బేసిక్గా గవర్నమెంట్ సివిల్ సప్లైస్ నుంచి ప్యాడీ తీసుకున్న తర్వాత ప్యాడీ మళ్ళీ గవర్నమెంట్కి సప్లై చేయకుండా దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ స్టాక్స్ కూడా మెయింటైన్ చేయకుండా వాటిని మళ్ళీ వీళ్ళు మిస్అప్రాపరేషన్ చేసి చీటింగ్ చేయడం వల్ల మనకి సివిల్ సప్లైస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనం ఇవాళ ఈ పిటిషన్ దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని మనం రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద మనం 7 కేసులు కట్టడం జరిగింది. 7 రైస్ మిల్స్ ఉన్నాయి. అందులో మొత్తం సుమారు 191 కోట్ల వరకు వాళ్ళు ప్యాడీని డైవర్ట్ చేసినట్టు సివిల్ సప్లైస్ వాళ్ళు మనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇప్పుడు లాస్ట్ 2 yearsలో ఇది ఫస్ట్ టైం కేసెస్ అవుతున్నాయండి. ఇప్పుడు వీళ్ళ మీద పాత సెక్షన్లు 406, 409, 420 అంటే చీటింగ్, మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ప్రాపర్టీ కింద మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. గతంలో ఇప్పుడు దాన్ని మన ఇన్వెస్టిగేషన్లో మనకి ఇప్పుడు బయటకు వస్తుందండి. ఇప్పుడు డిఎం సివిల్ సప్లైస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దీని తర్వాత మళ్ళీ రికవరీ ఎట్లా చేయాలనేది కూడా ఆ ప్రొసీజర్ ప్రకారం మనం ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.